నమస్తే, నా పేరు మీను. టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ స్ట్రగుల్స్ ఇక్కడితో ఎండ్ అవబోతున్నాయి. స్ట్రగుల్స్ ఎలా ఎండ్ అవుతున్నాయి అంటే ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చెప్తాను. సో ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ మీరు ప్రాక్టీస్ చేసిన దానివల్ల మీ స్ట్రగుల్స్ అయితే ఎండ్ అవుతాయి. స్ట్రగుల్స్ దేని పరంగా అయినా అవ్వచ్చు, జాబ్, కెరియర్, బిజినెస్ పరంగా అయినా, లేదు లవ్ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్ అయినా కానీ, లేదు హెల్త్ రిలేటెడ్ అయినా కానీ, ఇలా మీ సమస్య ఏదైనా కానీ ఈ స్విచ్ వర్డ్తో మీరైతే అద్భుతంగా మీ సమస్యలకి పరిష్కారాలు తెచ్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈరోజు ఇట్స్ ఏ కలెక్టివ్ రీడింగ్. ఇక్కడ నేను పైల్స్ ఏం పెట్టట్లేదు, అందరికీ కలిపి ఒకటే రీడింగ్ చేస్తాను. సో మీరు దేంట్లో స్ట్రగుల్ ఫీల్ అవుతున్నా కానీ ఈ స్విచ్ వర్డ్తో మీరైతే హ్యాపీగా ఆ స్ట్రగుల్స్ని అధిగమించవచ్చు అనమాట. వాటికి ఒక ఎండ్ అయితే తీసుకురావచ్చు. చూద్దాం. ఫస్ట్ అయితే నేను టారోతో చూస్తాను, ఆ తర్వాత ఆరికల్ కార్డ్స్ చూద్దాం గైడెన్స్కి. మధ్యలో కావచ్చు, లేదు చివరిలో కావచ్చు, నేనైతే స్విచ్ వర్డ్ని చెప్తాను. సో ఆ స్విచ్ వర్డ్ ఏంటో మనం చూద్దాం. దానికన్నా ముందు అసలు టారో మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఈ స్ట్రగుల్స్ ఎందుకు రావచ్చు, ఎలా ఉన్న దానివల్ల మీరు ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ఫస్ట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ కొన్ని కార్డ్స్ పడ్డాయి. సో ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కాయిన్స్, వరల్డ్, డెవిల్ కార్డ్, 4 of coins, 6 of wands, tower, queen of swords అండ్ మనకి ఎండ్ ఆఫ్ డెక్లో టెంపరెన్స్ ఉంది. నేను దీన్ని తీసుకుంటాను. బ్యూటిఫుల్. ఇక్కడ మీరు సక్సెస్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో రావాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఆ సక్సెస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో రాని దానివల్ల మీరు స్ట్రగుల్ అవుతున్నారు. ఈ సక్సెస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కాయిన్స్ ఉంది. నైట్ ఆఫ్ కాయిన్స్ అంటే ఏంటంటే ఇది చాలా స్లోగా వస్తుంది. సో మీరు సక్సెస్ రాలేదు అని చెప్పి మీరు బాధపడకండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు మీకు నిదానంగా వచ్చినా కానీ అది కరెక్ట్ టైంలో అయితే మీకు వస్తుంది. నిదానమే ప్రధానం అంటారు కదా, మీకైతే అది వర్తిస్తుంది. ఈ సక్సెస్ స్లో పేస్లో వస్తుంది కానీ స్టడీగా వస్తుంది. మీకోసము ఏదైతే దారి తెరిచి ఉందో అది మీకోసమే. ఇంకొకరు వచ్చి దాంట్లో ఏం చేయలేరు. వాళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు కాదు, మీరు ఎదిగే టైం వచ్చింది. మీ సక్సెస్ని మీరు ఫైండ్ చేయగలుగుతారు. కాకపోతే దీనికి కొంచెం ఓపిక అవసరం. ఎందుకంటే ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది. మీరు ఏమనుకుంటున్నారంటే నాకు దారులన్నీ మూసుకుపోయినాయి, నాకు ఏ దారి కనిపించట్లేదు అని మిమ్మల్ని మీరు సఫకేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరేంటంటే ఆ స్టక్ ఎనర్జీస్ గట్టిగా పట్టి పెట్టుకోవడం. సో మీరు ఏదన్నా కానీ మీ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా, లేకపోతే మీరు దేంట్లోనా స్ట్రగుల్ అవుతున్నా, మీరు దాన్ని మీ వరకే పెట్టుకొని, లేకపోతే మీరు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా షేర్ చేసుకోవాల్సిన విధంగా షేర్ చేసుకోకపోతే మీకు ఎక్కడి నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది? సో మీరు సఫకేట్ అవ్వకండి. మీరు ఏదైతే సమస్యలో ఉన్నారో దాన్ని కూడా సఫకేట్ చేయకండి. ఫ్రీగా మీరు ఎప్పుడైతే ఎవరితో డిస్కస్ చేస్తారో వాళ్ళ నుంచి మీకు ఏమైనా సొల్యూషన్స్ రావచ్చు. కాబట్టి మీరైతే అండ్ ఇక్కడ ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే మీరు రైట్ బ్యాలెన్స్లో లేకుండా పోతున్నారు. ఇక్కడ నాకు పెంటికల్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ పెంటికల్స్ మనకి ఏం చెప్తాయంటే, అంటే కాయిన్స్ మనకి ఏం చెప్తుంది అంటే, దీంట్లో కాయిన్స్ వచ్చి మూలాధార చక్ర అంటే రూట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. మనకి ఈ రూట్ చక్ర బ్లాకేజ్ ఉంటే, ఎప్పుడైతే మనకి మూలాధార అంటున్నాం కదా, అంటే మూలం, అన్నిటికీ ఇదే మూలం, దీని తర్వాతనే మిగతా చక్రాలు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ మూలాధార చక్ర అనేది బ్లాక్ అయిపోతుందో మనకేమవుతుందంటే మనకి అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుందన్నమాట. అంటే రైట్ దీంట్లో అది రిలీజ్ అవ్వదు. ఈ అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవ్వని దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, మనకేంటంటే ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందన్నమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే, ఒకటి మనకి ఉండాల్సిన దానికన్నా తక్కువ ఎనర్జీస్ ఉండడం, లేదు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీస్ ఉండడం, ఏది ఉన్నా కానీ దాన్ని ఇంబ్యాలెన్స్ అంటారు.
సో ఇప్పుడు మనం ఈ మూలాధార చక్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మూలాధార చక్ర ఏం చేస్తుందంటే, కొంతమంది ఇది ఇంబ్యాలెన్స్లో ఉంది అని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు అంటే, మీకు కాన్స్టిపేషన్ ఉండడం, సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండడం, మీకు చెమట సరిగ్గా పట్టకపోవడం, మీరు చాలా నీరసంగా అనిపించడం, మీకు ఏం చేయబుద్ధి కాకపోవడం, లైక్ అంటే ఇప్పుడు మీకు రిలీజ్ అవ్వాల్సిన టైంలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడంతో ఏంటంటే, ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ ఎట్లుంటుంది అంటే, హార్ట్ మనకి పంప్ చేస్తున్న బ్లడ్ స్ట్రెస్ వల్ల ఏంటంటే వెళ్ళాల్సిన దగ్గరికి కాకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ ఇంబ్యాలెన్స్, ఆ టెన్షన్ పడ్డం ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఆ రూట్ చక్ర స్ట్రాంగ్గా లేకపోతే మనం ఇవన్నీ చూస్తామన్నమాట. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనం చేయాలనుకున్నటివి కరెక్ట్గా చేయలేకపోతున్నాం. సో ఇక్కడ స్ట్రగుల్ ఎందుకు వస్తుందంటే, ఆ మూలాధార చక్ర బ్లాకేజ్ వల్ల స్ట్రగుల్ ఉండొచ్చు. సో ఈ మూలాధార చక్ర బ్లాకేజ్ క్లియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, మనం మూలాధార చక్ర పైన మెడిటేషన్ చేయాలి. అంటే రూట్ చక్రాకి మనకు మంత్రం ఏంటి, లమ్ అనే మంత్రం పైన మనం ఎప్పుడైతే జపించడం మొదలు పెడతామో, కిడ్నీ ఫంక్షనింగ్ కావచ్చు, హార్ట్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా జరిగిన దానివల్ల రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్, అడ్రిలిన్ కావచ్చు, కార్టిసోల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే రైట్ టైంలో రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనకి స్ట్రెస్ తగ్గుతుంది, మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిన దానివల్ల మనం రెట్టింపు ఉత్సాహంతో మనం ఏమైనా చేయగలుగుతాం. లేకపోతే మనం చేయాలనుకునేది కూడా మనం చేయలేకపోతాం. ఇక్కడ ఏంటంటే మీరు చాలా అచీవ్ చేయాలని చెప్పి మీకు చాలా అంబిషన్స్ ఉన్నాయి, కానీ మీరు అనుకున్న విధంగా మీకు జరగట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. డెవిల్ కార్డ్ ఇండికేట్స్ మన హ్యాబిట్స్, మనం ఏదైతే ఫాలో అవుతున్నామో రొటీన్, ఇవి కరెక్ట్గా లేదు. మీరు తీసుకుంటున్న ఫుడ్ కావచ్చు, మీరు ఏవైతే అంటే కొంతమంది ఎక్కువసేపు నెట్లో ఉంటారు అనమాట, ఫోన్స్ పైన. మీరు స్పెండ్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ టైం ఫోన్ పైన స్పెండ్ చేయడం, హ్యాబిట్స్ మంచిగా లేకపోవడం అనమాట. అంటే కొంతమందికి అవి హానికరం అని తెలిసి కూడా అలాంటి హ్యాబిట్స్ని అలవర్చుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా షార్ప్ ఉంటారు, ఇంటెలిజెంట్ ఉంటారు, కానీ ఇది మనకి మంచి చేయనాటివి ఏవైతే మనం అలవర్చుకుంటున్నామో దీనివల్ల ఏమవుతుందంటే మీరు లెథర్జిటిక్గా, మీరు రైట్ వేలో మీరు ఆలోచించలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం రైట్ వేలో ఆలోచించలేకపోతామో మన డెసిషన్స్ అన్నీ తప్పవుతాయి అన్నమాట. సో ఇక్కడ హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు మనం ఎక్కువసేపు ఇంటర్నెట్ పైన కానీ మొబైల్ పైన కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంతసేపు ఉందాం, ఇంకొంతసేపు చేద్దాం అంటే ఇప్పుడు ఇవి హానికరం అన్నమాట. ఇవి మన మైండ్ ఏం చేస్తున్నాయి, వాటికి ట్యూన్ చేసి మనం ఇంకా దేనిపైన మనం ఫోకస్ చేయలేకపోతున్నాము. తద్వారా మనం చేయాల్సిన పనులన్నీ పోస్ట్పోన్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే పనులు పోస్ట్పోన్ అయిపోతున్నాయో మనకేమవుతుంది, ఫైనల్గా ఒక టైంకి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అయ్యో నేను ఇది చేయలేకపోయినానే, అది చేయలేకపోయినానే. ఎప్పుడైతే మీ బ్రెయిన్ అనేది క్లటర్ ఫ్రీగా ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఆలోచించాల్సినటివి ఆలోచించుకొని ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో, నేను ఈరోజు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అనుకుంటారో, అప్పుడు మనకు కరెక్ట్గా ఆ పనులు కరెక్ట్ టైంలో జరిగిపోతున్నప్పుడు మనకేంటంటే హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది, మనం ఇంకొక దానిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు, టైం మిగులుతుంది. ఈ టైంని రైట్ వేలో మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. అలా లేనప్పుడు రైట్ వేలో మనం మేనేజ్ చేసుకోలేము. అండ్ ఇక్కడ టవర్ కార్డ్ కూడా వచ్చింది. సో ఈ టవర్ కార్డ్ ఏంటంటే ఈ స్ట్రగుల్స్కి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్ ఆఫ్ వర్క్ కావచ్చు, లేకపోతే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ కావచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు కంప్లీట్ చేయాల్సినవి మీరు కంప్లీట్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఇట్లా పోస్ట్పోన్ చేస్తున్న దానివల్ల, ప్రొక్రాస్టినేట్ చేస్తున్న దానివల్ల, ఈ లేజీ ఎనర్జీస్ వల్ల మీ దగ్గర ఉన్న వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనమాట. సో మనకి ఇక్కడ ఫ్రాగ్ కనిపిస్తుంది కదా, ఫ్రాగ్ వచ్చి నీళ్ళల్లో ఉండగలుగుతుంది, ల్యాండ్ పైన ఉండగలుగుతుంది. అట్లా మీరు ఎక్కడైనా కానీ ఎలా అయినా కానీ మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారు. కానీ ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుంది అంటే మీరు ఈ డెవిల్ ఎనర్జీస్లో ఉన్న దానివల్ల, అంటే అడిక్షన్స్, మనకి కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు కొంతమంది. లైక్ అంటే ఇతరులని వాళ్ళు చేసేది ఏదో వాళ్ళు చేస్తూ అంటారు, కానీ మీరు ఏంటంటే వాళ్ళపైన మైక్రో మేనేజ్మెంట్ చేయడం కానీ, వాళ్ళు మీ మాట వినాలనుకోవడం కానీ. ఒకరు మన మాట ఎందుకు వింటారు? ఇప్పుడు రిలేషన్షిప్లోనే స్ట్రగుల్స్ ఎందుకు ఉంటాయి? మనము ఇంకొకరి పైన యజమాయిషి చెలాయిస్తామన్నమాట. నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా చేయాలి, నువ్వు అట్లా చేయాలి. మనం అవి ఫాలో అవుతున్నామా అంటే మనం ఫాలో అవ్వకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు ఫాలో అవ్వాలి.
సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇక్కడ వర్క్ ప్లేస్లో ఏంటంటే మనం చేయాల్సింది రైట్ టైంలో చేయలేకపోవడం కానీ, లేదు మనం చేస్తున్న వర్క్ మన బాస్కి కానీ వాళ్ళకి నచ్చకపోవడం, లైక్ వాళ్ళ అనుకూలంగా మీరు చేయకపోవడం, లేకపోతే మీ మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్కి సరిగ్గా మ్యాచ్ అవ్వకపోవడం, వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం, మీరు ఒకటి డెలివర్ చేయడం. సో దీనివల్ల కావచ్చు. అండ్ హెల్త్ రిలేటెడ్గా అంటే ఇప్పుడు మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు మూలాధార చక్ర గురించి చెప్పాను కదా, కాన్స్టిపేషన్ రావడం, స్వెట్ సరిగ్గా పట్టకపోవడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం. సో కొంతమందికి అయితే ఈ నీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ మజిల్ టైట్నెస్ కానీ, సో అంటే మజిల్ పట్టేసినట్టు కండరాలు నొప్పులు రావడం, కాళ్ళు నొప్పులు రావడం, లోవర్ బ్యాక్ పెయిన్ రావడం, ఇవన్నీ ఏంటంటే ఇండికేషన్స్ అనమాట మూలాధార చక్ర సరిగ్గా లేదు అని చెప్పి. ఆ బ్యాలెన్స్ వచ్చిందంటే దానిపైన మిగతా చక్రాస్ కూడా ఆటోమేటిక్గా ఒక అలైన్మెంట్లోకి వస్తుంది. సో లమ్ అనే మెడిటేషన్ చేయడం మీకు చాలా చాలా మంచిది. ఇక్కడ మనం గైడెన్స్ చూద్దాం. ఆరికల్ కార్డ్స్ ద్వారా ఏమొస్తుందో గైడెన్స్ చూద్దాం మనం. సో ఆరికల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. అండ్ ఫైనల్గా నేను స్విచ్ వర్డ్ చెప్తాను మీకు. సో ఈ బౌండరీస్, హెల్దీ బౌండరీస్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరైతే హెల్దీ బౌండరీస్ పెట్టుకోండి. హెల్దీ బౌండరీస్ ఉన్న దానివల్ల మీరు మీ ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారో మీరు పాజిటివ్గా థింక్ చేయగలుగుతారు, మీ ఎనర్జీస్ని రైట్ వేలో ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీకు పాసిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ గ్లోబ్ వచ్చింది, ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది. కొంతమంది ట్రావెల్ చేస్తారు, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంది, మీకు పాసిబిలిటీస్ ఓపెన్ అవుతున్నాయి, మీకు గేట్వేస్ ఓపెన్ అవుతున్నాయి, మీకు పాత్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అందుకనే ఈ పాత్స్ పాసిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మీ స్ట్రగుల్స్ ఎండ్ అవుతున్నాయి. సో ఇక్కడ హెల్తీ బౌండరీస్ అన్నారు కాబట్టి సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ సేఫ్టీ సర్కిల్ ఎట్లా వేసుకోవాలి అంటే, ఐ కాల్ అపాన్ మై ఏంజల్స్, గైడ్, సోల్, స్పిరిట్, ఆన్సిస్టర్స్ ఎవరన్నా కానీ, లేదు ఐ కాల్ అపాన్ మీకు ఎవరైతే ఇష్టమైన దేవుడు ఉంటాడో వాళ్ళని మీరు పిలుస్తున్నారనమాట. ఎందుకు పిలుస్తున్నారు? నా చుట్టూరు పర్పుల్ ఎనర్జీ లేదు గోల్డ్ లైట్తో ఒక వలయం లాగా, అంటే ఒక సర్కిల్ లాగా, లేదు ఒక బెలూన్ని మీరు ఊహించుకోండి. ఆ బెలూన్ వచ్చి పర్పుల్ కలర్లో కానీ గోల్డ్ కలర్లో కానీ ఉంది. ఆ బెలూన్ లోపల మీరు ఉన్నారు. సో ఈ బెలూన్ లోపల ఉన్న మీ వైపు ఎలాంటి చెడు ఇవి వస్తున్నా కానీ అది ఆ బెలూన్ రిఫ్లెక్ట్ చేసేస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఆ చెడు సంకేతాలు వస్తున్నాయో అది తిరిగి అక్కడికి పంపించేస్తుంది. లోపల మీరు ఏం కోరుకోవాలంటే పాజిటివ్ థాట్స్, పాజిటివిటీ, పాజిటివ్ పీపుల్, పాజిటివ్ సోల్స్, పాజిటివ్ ఎనర్జీస్ మట్టుకే నన్ను రీచ్ అవ్వాలి. ఎనీథింగ్ నెగటివ్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నా కానీ అది నేను రిఫ్లెక్ట్ చేసేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నెగటివిటీ మనం కూడా ఎమిట్ చేస్తాం. మనం కూడా 100% పాజిటివ్ ఉండలేం కదా. ఏదైతే నెగటివిటీ నా వైపు నుంచి వస్తుందో అది నా సర్కిల్, ఏదైతే నా పర్పుల్ ఎనర్జీ కానీ నా గోల్డ్ ఎనర్జీ కానీ ఏదైతే కానీ ఉందో దీని నుంచి బయటికి వెళ్ళట్లేదు. సో ఫైనల్గా ఐ థ్యాంక్ మై ఏంజల్స్, గైడ్, సోల్, స్పిరిట్, ఆన్సిస్టర్స్ ఎవరినైతే మీరు పిలిచినారో, ఏ దేవుడినైతే మీరు పిలిచినారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఫర్ హెల్పింగ్ మీ ఇన్ ఫార్మింగ్ అ వెరీ సేఫ్, సెక్యూర్డ్, ఫుల్లీ ప్రొటెక్టెడ్ సేఫ్టీ సర్కిల్ అరౌండ్ మీరు ఇంకెవరికన్నా మీకు ఇష్టమైన వాళ్ళకి వేయాలనుకుంటే వాళ్ళ పేర్లు అన్నీ చెప్పి ఫైనల్గా థ్యాంక్స్ చెప్పుకోండి. ఆ విధంగా సేఫ్టీ సర్కిల్ వేసుకుని దానివల్ల మీ ఎనర్జీస్ మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ బౌండరీస్ ఎప్పుడైతే హెల్దీ బౌండరీస్ క్రియేట్ అవుతాయో అప్పుడు మీరేంటంటే ఇంకా బెటర్ అవ్వచ్చు. కొంతమందికి 26 అనే నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉంటుంది. మీరు ఏజ్ 26 అయి ఉండొచ్చు, 31 అయి ఉండొచ్చు, లేదు మీరు పుట్టిన తారీఖు 26 అవ్వచ్చు, 31 అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే 12, 21. సో 12, 21 ఇక్కడ చూసారా మిర్రరింగ్ ఆఫ్ ది నెంబర్స్ ఉన్నాయి. సో 12, 21 ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు రైట్ పాత్లో నడిచే టైం అయితే వచ్చింది, మీ స్ట్రగుల్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చూస్ చేసుకోవాలి అంటే, మీరు చూస్ చేసుకోవాల్సింది మిమ్మల్ని చూస్ చేసుకునే పాత్ మీరు ఇంకొంచెం ఎదగాలి తప్పితే మీరు ఇంకొక మెట్టు కిందకి దిగేలాగా ఉండకూడదు. సో చూస్ వైస్లీ. అండ్ నేను స్విచ్ వర్డ్ చెప్తాను అన్నాను కదా, నేను చెప్తున్న స్విచ్ వర్డ్ ఏంటంటే 8, 7, 9, 4, 9. 8, 7, 9, 4, 9. ఈ 8, 7, 9, 4, 9 అనేది ఇట్స్ అ మ్యాజికల్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్. మీకు ఏం స్ట్రగుల్ ఉన్నా కానీ మీ స్ట్రగుల్ని మీరు ఏంజల్స్కి చెప్పండి. ఇప్పుడు ఇది 5 నెంబర్స్ ఉన్న
మ్యాజికల్ స్విచ్ వర్డ్ కదా, ఈ 5 నెంబర్స్ని 7 ఆర్కేంజల్స్ గవర్న్ చేస్తూ అంటారనమాట. అంటే దీన్ని రూల్ చేస్తూ ఉంటారు. సో 7 మంది ఆర్కేంజల్స్ మనకి ఆ పవర్ని ఇస్తారు తొందరగా మనం అనుకున్న దాన్ని కంప్లీట్ చేయడానికి. ఇక్కడ మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటి అంటే మీరు నమ్మకం పెట్టాలి. లైక్ నమ్మకం లేకుండా ఏదైనా చేసినప్పుడు ఏంటంటే డౌటింగ్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు మనం అనుకునేది ఫుల్ఫిల్ అవ్వదు. మీరు ఎప్పుడైతే డౌట్ చేయకుండా కంప్లీట్గా దాన్ని నమ్మి ఈ నెంబర్ని ఎడం చేతి పైన కావచ్చు, ఎడం వైపు మీరు రెడ్ పెన్తో రాసుకోండి. ఇట్లా రెడ్ పెన్తో రాసుకుని దానివల్ల ఏమవుతుందంటే, రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేయాలంటే రెడ్లో ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. సో చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మీరు ప్యాషనేట్గా ఇది జరగాలి అని కోరుకుంటున్నారు కాబట్టి రెడ్ కలర్ యూజ్ చేసిన దానివల్ల తొందరగా జరుగుతుంది. బ్లాక్ కలర్ అస్సలు యూజ్ చేయకండి. బ్లూ కానీ రెడ్ కానీ యూజ్ చేయొచ్చు, కానీ రెడ్ అయితే చాలా చాలా మంచిది. ఇట్లా నెంబర్ రాసుకొని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని చెప్పుకొని 21 టైమ్స్ ఈ నెంబర్ని చెప్పుకోండి. 21 టైమ్స్ ఈ నెంబర్ని చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్లోకి మీరు పంపిస్తున్నారు. సో యూనివర్స్లోకి పంపించి ఇది 30 డేస్ చేయాలి, 30 రోజులు చేయాలి. 21 టైమ్స్ ఈ నెంబర్ని పలకాలి. పలికేదానికి ముందర మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని చెప్పుకొని ఈ నెంబర్ పలకాలి. రోజు ఒకే టైంలో చేయొచ్చు, రోజులో మల్టిపుల్ టైమ్స్ కూడా మీరు ఈ నెంబర్ని అనుకోవచ్చు. మీ కోరిక చెప్పుకొని మల్టిపుల్ టైమ్స్ కూడా మీరు ఈ నెంబర్ని అనుకోవచ్చు. కాకపోతే శ్రద్ధగా సంపూర్ణంగా దాన్ని నమ్మి మనం అసలుకి ఇంక మళ్ళీ డౌటింగ్ ఎనర్జీసే ఉండకూడదు. ఇక్కడ మీరు ఏదన్నా ఇవ్వగలుగుతారు అంటే అది మీ పాజిటివ్ ఎనర్జీస్ని అక్కడ పెట్టి నమ్మాలి, దట్ ఇది జరుగుతుంది అని చెప్పి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ తీరుతాయి అన్నమాట. 1 విష్ ఎట్ ఏ టైం అనుకోండి. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక కోసం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను 87949. 7కి ఇక్కడ మధ్యలో అడ్డగీత పెడతారు కొంతమంది, అట్లా అడ్డగీత పెట్టకూడదు. 87949 ఇలానే రాసుకోండి. దీన్ని 21 సార్లు చెప్పుకోండి. 21 సార్లు చెప్పుకునే దానికి ముందర మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, మీరు ఎలాంటి స్ట్రగుల్స్ నుంచి బయటపడాలనుకుంటున్నారో దాన్ని చెప్పి, మీరు ఇక్కడ ఏదన్నా ఫీజు చెల్లించాలి అనుకుంటే అదేంటంటే మీ పాజిటివ్ ఇంటెన్షన్స్. పాజిటివ్గా మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత ఇదిగా మీరు దీన్ని పొందగలుగుతారు. ఇంకొకటి, అలా 21 టైమ్స్ ఈ నెంబర్ రిపీట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ చెప్పండి. ఆ ఆర్కేంజల్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పిన దానివల్ల, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసిన దానివల్ల యూనివర్స్ ఇంకా పొంగిపోయి ఇంకా మంచిగా మనల్ని బ్లెస్ చేస్తుంది. సో ఎవరికన్నా మనము ఒక పని చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తే వాళ్ళు మళ్ళీ మనకి హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు? మనకి కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి మనం ఏదైతే చెప్పినామో దాన్ని అక్నాలెడ్జ్ చేశారు, దాన్ని వాళ్ళు గుర్తించినారు. సో ఇలాంటి వాళ్ళకి మనం మళ్ళా సహాయం చేయాలి అనేది ఉంటుంది కదా. అలా మాదిరి యూనివర్స్ కూడా మీరు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే యూనివర్స్ మీకు మళ్ళా సహాయం చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో 87949 is the magical powerful switch word that you can use. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మీరు ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా కానీ దీన్ని యూజ్ చేశారంటే నమ్మకంతో పాజిటివ్గా ఖచ్చితంగా మీరు దీంట్లోంచి బయటపడగలుగుతారు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.